ఆ రోడ్డు ప్రారంభంతో అమరావతికి రాజమార్గం ఏర్పాటైపోయిందని ఓ రేంజ్లో బిల్డప్ ఇచ్చారు. రాజధాని నిర్మాణంలో ఇది మొదటి మెట్టు అని ప్రకటనలు, ప్రమోషన్లతో హోరెత్తించారు. ఆర్భాటంగా ప్రారంభోత్సవం చేసి ఇది మన విజన్ అని భారీ పబ్లిసిటీ స్టంట్కి ప్రయత్నించారు. కట్ చేస్తే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆ రోడ్డు గురించే చర్చ నడుస్తోంది. తిన్నగా వేయాల్సిన రోడ్లలో ఆ మలుపులు ఎవరి మేలు కోసమో అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఆ రోడ్డు అక్కడ ఎందుకు వంకరపోయింది చెప్పాలంటున్నారు. అమరావతి ప్రాంతంలో చిన్న గొయ్యి తవ్వినా, గోడ కట్టినా, ఆఖరికి రోడ్డు వేసినా ఏదో గొప్ప ఘనకార్యం సాధించేసినట్టు ఓ రేంజ్లో పబ్లిసిటీ చేసుకుంటున్నారు చంద్రబాబు. తాజాగా సీడ్ యాక్సిస్ రోడ్డు విషయంలోనూ భారీగా ప్రచారం చేశారు. అయితే ఆ ప్రచారం బెడిసికొడుతోంది. 2 రోజుల క్రితం ఉండవల్లి వద్ద సీడ్ యాక్సిస్ రోడ్ E3తో పాటు బకింగ్హామ్ కాలువపై నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్లను ప్రారంభించారు చంద్రబాబు. వీటి నిర్మాణ అంచనాలను 2 రెట్లు పెంచి అవినీతి చేశారని, భారీ దోపిడీ జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ సంగతి అట్లా ఉండగానే చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిపిన 2వ దశ రోడ్డు నిర్మాణంపై చర్చ సోషల్ మీడియాలో గట్టిగా నడుస్తోంది. సీడ్ యాక్సిస్ రోడ్డును విజయవాడ మంగళగిరి రహదారితో అనుసంధానించేందుకు బకింగ్హామ్ కెనాల్, గుంటూరు ఛానల్, కొండవీటి వాగులపై 2 స్టీల్ బ్రిడ్జ్లను నిర్మించారు. ఈ 2 స్టీల్ బ్రిడ్జ్లను కలుపుతూ నిర్మించిన సీడ్ యాక్సిస్ రోడ్డు ఒక చోట యు ఆకారంలో వంపు తిరిగింది. ఇప్పుడు ఆ రోడ్డు వంపుపైనే సర్వత్రా చర్చ నడుస్తోంది. స్ట్రెయిట్ గా ఉండాల్సిన రోడ్డు ఇలా యు ఆకారంలో ఎందుకు వంపు తిరిగింది, ఎందుకు ఈ వంకర అనే ప్రశ్నలను సంధిస్తున్నారు నెటిజన్లు. సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి కాలేదు. ఫేజ్ 3లో 3.5 కిలోమీటర్ల పొడవైన ఎలివేటెడ్ కారిడార్ను నిర్మిస్తేనే రోడ్డు కనెక్టివిటీ వస్తుంది. ఆ విషయాన్ని పక్కన పెట్టేసి ఇండైరెక్ట్ కనెక్టివిటీ వచ్చేసిందని తెగ హడావిడి చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం, పచ్చ మీడియా. అయితే అదే సమయంలో ఎల్లో బ్యాచ్ కు షాక్ తగిలేలా సీడ్ యాక్సిస్ రోడ్డులో వంపుపై సోషల్ మీడియాలో రచ్చ రాజుకుంది. దాంతో ఎల్లో మీడియా మాట మార్చేసింది. ఆ వంపు ఉన్న రోడ్డు అసలు సీడ్ యాక్సిస్ రోడ్డులో భాగమే కాదని కొత్త రాగం అందుకుంది. 2 స్టీల్ బ్రిడ్జ్ల అలైన్మెంట్లు వేరువేరుగా ఉండటంతో వాటిని అనుసంధానిస్తూ నిర్మించిన రహదారిని యు ఆకారంలో వంపు తిప్పాల్సి వచ్చిందని, వంపు తిప్పిన రహదారి వాస్తవానికి సీడ్ యాక్సిస్ రోడ్డులో భాగం కాదని, విజయవాడ మంగళగిరి రోడ్డును సీడ్ యాక్సిస్ రహదారితో కలిపే మార్గం మాత్రమేనంటూ మాట మార్చేశారు. రోడ్డును నేరుగా వేయకుండా ఎవరి మేలు కోసం వంపు తిప్పారో చెప్పాలంటూ ప్రజలు అడుగుతూ ఉండడంతో ఆ డ్యామేజ్ ను కవర్ చేసుకోవడం కోసం చంద్రబాబు ప్రభుత్వం పడరాని పాటు పడుతూ ఉండటం చర్చనీయాంశంగా మారింది.